ఇక్కడ స్క్రూ డ్రైవర్ దొరకదండి. ఆ, ఆ. ఆ. అమ్మో, ఏమైంది? ప్రవళిక్ గారు, ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు, మీకు ఓ విషయం చెప్పాలి. సీరియస్ అవ్వరుగా? కొంపదీసి ఎవరినన్నా ప్రేమించారా ఏంటి? చా, అదేం లేదండి. ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. హలో. ఏంటి తీసుకురాలేదు? ఇంక రాను. ఏ నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయం అవుతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ ప్రేమలో గిట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేను వచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. గటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కండ్లు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ బీబీసీ, విమానం గాల్లోకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. వాట్ యు మీన్? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. కానీ నీలాంటి బంగారు కోడి పెట్టని చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్లో చదివిన. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజ్ అయింది. ఓ మనిషి ప్రాణం తీయలేవు, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లో అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా. నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడుతావు. నేను తలుచుకుంటేనా? ఎస్ ప్రవళిక, పాయింట్ కొద్దాం. నువ్వు ఒక్క అప్పారావును చంపించి నన్ను ఈ దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పారావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బొగ్గచొక్క కూడా పెట్టారు. పెళ్ళా అండి? కాదు, మీరు డ్రెస్ డిజైన్ చేస్తారు, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను. నేనే సుఖ్వీందర్ సింగ్ని. గర్రచ్చా, మీ బీబీసీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరనుకుంటా. నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా ఫాస్ట్గా క్యాచ్ చేసేస్తావు, తొందరగా నిర్ణయం తీసేసుకుంటావు. దా ఇద్దరికే వండినట్టున్నారు, చెప్పకుండా వచ్చేసాను. పర్లేదా? ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్. ఓకే. ఇదేంటిది, సంటి పిల్లోడి పేగుల్లో ఉన్నాయి? నూడిల్సా? అచ్చా హెయిర్ స్టైల్. మంచి స్మార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్నావు ప్రవళిక. కమాన్, లెట్స్ హ్యావ్ లంచ్ అండ్ క్యాచ్ అప్. యూకే ఎప్పుడు వెళ్తున్నారు? 2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి. ప్రవళిక ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసిందండి. రావు గారు, హీఈస్ సుఖ్వీందర్ సింగ్, ఐపీఎస్ ఆఫీసర్, మై క్లాస్మేట్. నైస్ మీటింగ్. మీటు. మీకు పెళ్ళయిందండి? 2 పిల్లలు. ఓహో, ఇంకా పెళ్లి కాలేదు.
షాక్ అయ్యారా? భార్య ఉంది. మీ ఇద్దరు మా ఇంటికి డిన్నర్కి రావాలి. బిజీగా ఉన్నాం సుఖేందర్. విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైం. గట్లనే. స్మైల్ ప్లీజ్. ఏ సుఖేందర్, ప్రజాకి మేము చంపడానికి బాగా ట్రై చేస్తాను. వాడితో ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఇది చూడు. నువ్వు నేననుకుంటున్నావా? గీడే అప్పారావు అంటే అచ్చం వాళ్ళగే ఉన్నావు జాన్. సారీ, వాడే నీలాగా ఉన్నాడు. బెనర్జీ, ఈయన్ని చంపితే జనం నేను చచ్చిపోయాను అనుకుంటారా? డెఫినెట్గా. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి వీడిని పబ్లిక్లో టెస్ట్ చేద్దాం. అదే రైతు బజార్ లాంటి ప్లేస్లో. అక్కడ జనం వీడిని జాన్ అనుకున్నారనుకో, అప్పుడు మనం లేపేద్దాం. ఆహా, నా ప్లాన్ నాకే చెప్తున్నావేంది? నీదే గుర్తు చేశానంతే. ఈ పోరిని చూస్తుంటే ఏదో సినిమా యాక్టర్ గుర్తొస్తుందిలే. సిమ్రాన్. బాబు, ఆకలిస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను. తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ప్యాకింగ్ రెడీయా? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి సార్ కారులో పెట్టి ఈ అరటికలు తీసుకెళ్ళి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెక్కర్స్. అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏంటి ఏకంగా గెలుతో పోసారా? నేను తప్పేటి? లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎందుకు జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు. హుసేన్ సాగర్ మీ శవం తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నేను సింగిల్ ఎట్టుకుని తప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల రేంజ్కి వచ్చేసారు. రేపు లారీలు. రేయ్, నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేదు సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను. ఎక్కడ చేయండి. హలో మమ్మీ. చెప్పు కుర్బానీ. నేను మమ్మీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఆ పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? కెప్టెన్ అప్పుడు నేను చెప్పానా మీ ఫ్యామిలీ ఎలవడం కాబట్టి మీకు ఎలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని బాయ్. అమ్మా వచ్చేస్తాను. నువ్వు భార్య బాబు. రైతు బజార్ పెట్టాలన్న ఆలోచన బాగుందండి, కానీ రైతే బాగాలేదు. రిలయన్స్ ఫ్రెష్ అంటారు కానీ ఇక్కడ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అవును, నాకు ఆకుకూరలు చుట్టూ అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా. అప్పుడప్పుడు మా చెల్లెళ్ళతో వైజాగ్లో ఇవి చూడడానికి వెళ్ళేవాడిని. జాన్లా ఉన్నాడా? జాన్లాగా ఉండటం ఏంటి? జానే పాపం ఒకసారి ఇదే రైతు బజార్ హలో. అచ్చం జాన్ లాగానే ఉన్నాడు. రావు గారు, హీఈస్ మై కజిన్ ప్రకాష్. హలో, నైస్ టు మీట్ యూ. మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నారా? లేదే. ఎనీ ప్రాబ్లం? లేట్ అయితే ఎంత ప్రాబ్లం నాకు బాగా తెలుసులేండి. మీరేం వర్రీ అవ్వకండి, దానికి టైం వస్తుంది. లేదంటే ప్రవళ్ గారు ఫ్రెండ్ ఎవరన్నా చూసి పెళ్లి చేద్దాం. ఒక్క నిమిషం. భలే ఎవడు దొరికాడా నీకు? బాబు 10 రూపాయలు ఉండేవాడు. బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా? అలవాట్లేదండి. ఇదేంటి తెలుతున్నాడు? చూడు జాన్. జాన్ కాదు, అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణం ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్, 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు వేస్తాను. అది నేను అనాలి. నవ్వుతామేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. ఏంటి అలా చూస్తున్నా? డబ్బులు ఇవ్వను అనుకుంటున్నావా? తీసుకో. వండు బాగుంది. కొంట డబ్బులు ఇచ్చాను కదండి, కావాలంటే మళ్ళీ ఇస్తాను. బాంబా మళ్ళీ పెట్టారా? బాంబు పెట్టి ఉంటుంది. అరటిపండు మన నాయన కలపడ్డారండి. ప్రవళ్ గారు బయలుదేరండి. చంపేస్తారేమో. మనకు కావాల్సిందే కదా.
I watch your flip side, I get your butt fried. ఈ హైదరాబాద్లో అట్టుపళ్ళు హైదరాబాద్ వాళ్ళు తినాలా వైజాగ్ వాళ్ళు తినకూడదా చెప్తే I watch your flip side, అచ్చిపండు I get కోసం your ప్రాణాలు మీరు తెచ్చుకున్నాడు ఇప్పుడు పరిగెత్తే లాభం బాబు కార్ టాక్సీయా మీటర్ ఎంతైనా ఇస్తాను పోనీ ఎవరికి ఎక్కడ ఉందో